అన్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్, మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి పొద్దున్న నుంచి ఉండి ఫుడ్ కూడా అరేంజ్ చేసి. ఇంపాల్ నాగాలాండ్ వెళ్తున్నాం. అక్కడ సైడ్ అయితే చాలా డేంజర్ గా ఉంటది. బాదం పాలు అన్న తమ్మురాజుగా మీకు తెచ్చాము. మామూలుగా ఇది జ్యూస్ పాయింట్లలో వేరే కలర్ ఉంటాయి కదా, లేదన్న అది వేరే స్వచ్ఛమైన పాలు ఉన్నాయి. తమ్మిరా అన్న కోసం అయితే డింపీ గాని తీసుకొచ్చినాం. మా డింపీ గాని గిఫ్ట్ గా 100 కిలోమీటర్లు వెళ్ళడానికి ఉదయం 9 నుంచి నైట్ 10 అవుద్ది. డింపీ గారిని తమ్మిరా అన్నకి ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఎంత దూరం నుంచి వచ్చామని నీ కోసం. అప్పుడేదన్నా నేను రేపు పొద్దున బయలుదేరాను. రికార్డింగ్ చెప్పింది లోడ్ కాలేదంటే డింపీదా తమ్ముడు వెనకాల లోడు కొంచెం అదరికెళ్ళి రైట్ ముందే ఎంతమంది చేసాడన్న బాబాయ్ ఫోను. మధు కార్ సతీష్ కారు ముందలు కట్టు సతీష్. అంత కూడా బాబు కుర్రోడు చూసుకోమంటా వదిలిపెట్టుదాన్ని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బండి అయితే లోడింగ్ అవ్వలేదు. యాక్చువల్లీ ఏం చేసినట్టే తమ్మిరా అన్న గారు లోడ్ అయింది అని చెప్పిండు. లోడ్ అయిందేమో అనుకోని నైట్ ఉడికొచ్చినాం మేము ఆదల బాధల. వీడికి వచ్చిన తర్వాత లోడ్ ఎక్కడైంది ఆలకించు, వీడియో రికార్డ్ ఆలకించి అంటుండు. చూపిస్తా, ఆలకించుడు కూడా చూపిస్తా. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. బండి అయితే ముందుకు పెడదాం. నా థ్యాంక్స్ అనియా, హ్యాపీ. ఓకే అనియా, బాయ్ బాయ్. లైక్ డింపీ డింపీ ఏం పేరు? డింపీ. డింపీ మంచిగా ఉందా? డింపీ బాగుంది. డింపీ మొఖం మీద ఈకలు వస్తున్నాయి, ఈకలు కట్ చేయాలి. ఎలా పెడదాం బండి? ఇది రోజు ఆడ పెడదాం, ఈడ పెడదాం. ఎందుకు ఎందుకు ఇటే పెడదాం? లెఫ్ట్ సైడ్ కదా, మనం కరెక్ట్ వేలో పెట్టాలి. రైట్ సైడ్ అయితే మళ్ళీ రాంగ్ వే అవుతుంది. చాలా చూద్దామా? మన డింపీ ఆడ ఎలా ఉన్నాడు చెప్పు మన వాళ్ళందరికీ. నీ గిఫ్ట్, నీకే గిఫ్ట్ ఇది. బాగుందా? చలి పెట్టింది అనుకో, దాన్ని పట్టుకొని పడుకుంటే చలి పెట్టదు. ఇంకా అమ్మో బ్లాక్ బిల్ అని తీసుకొస్తే ఏం లే, ఇంకా నిన్ను నన్ను కొరికెత్తది. నిద్రపోయినా అనుకో, నిద్రపోతే అంటది. ఇలా పట్టుకుంటే బైక్ లేవు మరే. పెట్టండి సంచిలో. నాకైతే అన్నయ్య చూసిన తర్వాత సంతోషం అనిపిస్తుంది. మన అన్నయ్య కోసం అయితే డింపీ గారిని గిఫ్ట్ గా తీసుకొచ్చిన నేను. అలా చూస్తారండి రాయుడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నేను లేకపోయినా కానీ అన్నయ్య ఛానల్ నడిపించిండు, బండి నడిపించిండు, జాగ్రత్తగా చూసుకుండు. థ్యాంక్ యూ సో మచ్. అంతా నాది బాధ్యత. అన్నయ్య అన్నయ్యదే బండి, అన్నయ్యదే బాధ్యత నాది, భరోసా నాది. నా కష్టాలకు అంత ఆదుకున్నప్పుడు నీ కష్టాల్లో నేను ఆదుకోవడం ఏంటి చెప్పురాదు? నేను ఆదుకోవడం ఏంటి చెప్పురాదు? మన బండి అయితే వచ్చేసాం. హ్యాపీగా ఉంది. ఇక బండి దగ్గర నుంచి అయితే వెళ్ళను. ఇంకా ఇంకొక 3-4 months దా కంటిన్యూస్ గా నాన్ స్టాప్. చూడు బండికి దూరం చూడు, హైదరాబాద్ లో చేయడం కాదు. అన్నయ్య ఫ్యాన్స్ అయితే వస్తారు, అట్లా మాట్లాడుతూ ఉంటారు. మనకు ఎవరు లేరు. మామ డింపీ గారికి అప్పుడే ఫ్యాన్సా? అయ్యో అయ్యో. ఇక్కడైతే మన ఫ్రెండ్స్ వచ్చారు డింపీ గారి కోసం.
అప్పుడే నీకు ఫ్యాన్స్ రా మరి ఇంటికి అప్పుడే ఫ్యాన్స్ వచ్చేసారా టిఫిన్ చేసేద్దామా? ఓకే, ఇప్పుడైతే మనం బండి ఆపేసి లోడింగ్ ఏ టైంకి వస్తున్నారు? ఇప్పుడు 8 గంటలకు వస్తా అన్నారంట. టైం ఎంత అవుతుంది? 8 అవుతుందిగా. 8 అవుతుంది. వచ్చారా? ఇంకా జట్టు రావాలా? అది ఆలేదా వచ్చిన వాళ్ళు మనలేనా? ఇప్పుడు వచ్చారు, బండి ముందుకు పెట్టాలన్నారు, లోడింగ్ చేసుకోండి అనమాట. ఒక బండి పెట్టేటప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తే ఇప్పుడు అయితే టిఫిన్ చేసి వస్తాం. నైట్ మొత్తం జర్నీ చేసుకుంటూ వచ్చినాం. కటింగ్ చేయించొద్దు దానికి. డిపి కాదు. ఇక్కడ హలో ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మన ట్రక్ లాగ్స్. ఇప్పుడైతే మేము బండి దగ్గరికి అయితే వచ్చేసినాం. సంబిరా అన్న అయితే లోడింగ్కి వచ్చినా ఇక్కడ లోడింగ్ దగ్గర పెట్టుకున్నా అని చెప్పిండు. పడుకున్నాడు అనుకుంటా. నైట్ లోడ్ అయిపోయింది అన్నాడు. లోడ్ ఏం కాలేదు, బండి చూస్తే పట్టగట్లేదు. మాకు అబద్ధాలు చెప్పింది నేను రావాలని చెప్పేసి. మన సంబిరా అన్న కోసం అయితే డింపీ గాని తీసుకొచ్చినాం. మా డింపీ గాని గిఫ్ట్గా వెళ్దాం. డోర్ పెట్టుకోలేడు, ఏం పెట్టుకోలేడు, యాక్టింగ్ చెప్తున్నాను అనుకుంటా నాకు తెలిసి. అమ్మా అమ్మో మంచి నిద్రపోయినా. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. పప్పిగాడు ఇదంతా యాక్టింగ్. ఆల్రెడీ మేము వచ్చినాం ఇందాకనే. పన్ను పండుకోపో అంటే వచ్చి పండుకుంటుంది బండి. స్క్రిప్టెడ్ చేస్తున్నావు అన్నయ్య. మనం ఏం చేసినా గానీ మొత్తం నిజంగా ఉండిపోవాలన్నయ్య. స్క్రిప్టెడ్ ఇలాంటివి చేద్దానయ్య. బండిలో వండుకోవడం నేను వచ్చి పడుకోపోతున్నా. మరి బండిలో నువ్వు అనుకున్నా. మరి ఆల్రెడీ వీడియో తీస్తాను. నా బండ నీ బండ? నా బండి. పేరు బాగుండ్రు అంతవరకే. డ్రైవరు ఎవరు బాధ్యత? ఇదే. మరి ఇంకేంటి? బండిలో ఎందుకు అనుకున్నావు నువ్వు వచ్చి? అది నా ఇష్టం. నా అన్నయ్యకి అప్పుడే ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దీనికి ఈ నోట్లోకి వస్తున్నాయి తినేటప్పుడు. ఇంటికల్ 2-3 కట్ చేయాలి. వద్దులు డింపిగా. అబ్బా మంచోడే. మైకులు, గిన్నెలు, బొంతలు, బట్టలు ఏవి లేకుండా అన్ని ఇంటికాడ వేసిందంట. ఇప్పుడు ఎందుకంటే ఎక్కించుకుంటాం మొత్తం. మళ్ళీ రిటర్న్ లో వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్ని తీసుకోవాలి. సరిపట్ ఏదంటే ఇష్టం. ఇప్పుడైతే తణుకులో అనమాట మన బండి లోడ్ అయ్యేది. బండి దగ్గర రాక ఎన్ని రోజులు అవుతుందో. అన్ని చెక్ చేసుకున్నావా? ఉన్నాయా? అయినా చెక్ చేయాల్సిన అవసరం లేదులే. అన్నయ్య ఉన్నాక ఇంకా మనం చెక్ చేసుకోవాల్సిన పని లేదు. ఏం లోడ్ అన్నయ్య? మెస్లా జాలీలే కదా అక్కడ ఉన్నాయి కదా. అదే జాలీలు లోడు. వెళ్ళేది వచ్చేసి నాగాలాండ్ దగ్గర అనమాట. ఇంపాల్ నాగాలాండ్ వెళ్తున్నాం. అక్కడ సైడ్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది అన్నయ్యకే తెలవాలి. ఇప్పుడు అన్నయ్య మాటల్లో అయిందాం. కమాన్. నాగాలాండ్ సైడ్ ఎలా ఉంటది, ఇంపాల్లో ఎలా ఉంటది? అదే అక్కడ సైడ్ ఎలా ఉంటది అంటున్నా. మొత్తం రోడ్డు విపరీతంగా పడిపోయి ఉంటది. ఘాటి నీకు 100 కిలోమీటర్లు వెళ్ళాకి ఉదయం 9 నుంచి నైట్ 10 అవుద్ది. 100 కిలోమీటర్లకి అంత విపరీతంగా ఉండదు. ఫుల్ కటింగ్లు ఉంటాయి. బండి ఎక్కదు. బండి వెనక్కి ముందుకు సెంటింగ్ చేసుకొని ఎక్కాలా. మన కుక్కలు బజార్లోకి వెళ్ళాక వీడియో చూపిందాం మన సబ్సంగ్ అందరికి. ఇప్పుడు చెప్పినా గానీ మీరు నమ్మరు. వీడియో తీసి చూపిందాం. చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం వెళ్తున్నా నేను. అక్కడ సైడ్ అన్ని ఇవి విషపూరితమైన జంతువులను అన్నిటిని తింటూ ఉంటారు అనమాట. మామూలు డాగ్స్ అయినా కానీ కుక్కల్ని అన్నిటిని, మన పాముల్ని, ఎలకల్ని, ఏదో పందుల్ని అన్నిటిని కోసుకొని తింటున్నారంట. ఆఖరికి మనుషులను కూడా ఎవరైనా ఫ్యామిలీస్ లో చనిపోయిన వాళ్ళని ఇంజక్షన్ చేసుకొని వాళ్ళని తింటూ ఉంటారంట. అవన్నీ మాత్రం విన్నా నేను, కానీ నేను ఎప్పుడు చూడలేదు. మన కళ్ళతో చూసినాయి, కళ్ళతో విన్నాయి నమ్మాలి అని అంటారు కదా. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా తెలుసుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నేను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనం బండి లోడ్ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు జర్నీ వీడియోస్ కూడా నేను కంటిన్యూస్గా ఎవ్రీడే మనం ఏమైతే జర్నీ చేసేటప్పుడు ఎలా ఉందో న్యాచురల్గా చూపిస్తూ ఉంటాం. మామూలుగా జర్నీ చేసేటప్పుడు మనం ఎక్కడెక్కడ అవుతున్నాం, ఎక్కడ ఏ రూట్లో వెళ్తున్నాం, ప్రతి ఒక్కటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటా. అన్నయ్య అయితే రూట్ అని తెలుసు కాబట్టి రావాయి పప్పలంట రాయల్కే నిన్ను పప్పలంట.
మరి మనం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నీ గిఫ్ట్ ఇస్తున్నాను సరేనా? చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఎలా కంటి పాపలా కాపాడాలి. కంటికి చూసుకుంటుంటే భయపడుతున్నాడు. ముద్దులు పెట్టి చంపేస్తాడు. లిప్లాక్ పెట్టొద్దని మరి భయపడతాడు. భయపడ్డాడు. అట్లా వీడు ఉండేది ఇంతంత, వీని హెయిర్ ఉండేది ఇంత. డింపిగాడంటే చాలా ఇష్టమైంది. పిసికి పిసుకుతున్నాను పట్టుకుంటున్నా జాగ్రత్తగా. సంకలో మంచి చిన్న పిల్లలా పట్టుకో. చెప్పండి సార్, మీకు ఈ డింపి అంటే చాలా ఇష్టం. కాకపోతే అన్నిటికంటే బ్యాక్ బిల్డర్ కూడా బాగా ఇష్టం నాకు. నేను ఇన్ని రోజులు పెట్టుకున్నా కదా, నువ్వు ఇన్ని రోజులు బండిని ఇంత మంచిగా నువ్వు చూసుకొని ఇంత మంచిగా తిరిగినందుకు, బండిని వీడియో చేసినందుకు, నేను లేకపోయినా ఛానల్ నడిపించినందుకు నీకు గిఫ్ట్ గా నేను ఐఫోన్ వాచ్ ఇస్తున్నా. వాడుకో. నాకు ఇంకా నీదే. ఇంకా ఇయర్ బడ్స్ చెవులో పెట్టుకునేటి ఐఫోన్. అవి కూడా ఇంకో ఫోన్ నీకు త్వరలో ఫోన్ కూడా తెప్పుతా, చిన్నది ఐఫోన్. నాకు చిన్న ఫోన్ ఐఫోన్ కట్టొద్దు, నాకు ఆ మడతలో ఎత్తుకున్న ఫోనే కావాలా. సరే, ఇట్లా మంచి ఫోన్ కావాలంట, అది కూడా ఇప్పిస్తా. ఓకే అన్నయ్య, ఇప్పుడు చెప్పు నాకు. అన్న ఏం మాట్లాడినా కామెడీ అనిపిస్తుంది. ప్రతి ఒక్క వీడియో కూర్చొని చూసేది, నేను ఎప్పుడు పోవాలా బండి కాడికి, ఎప్పుడు పోవాలా అనిపించేది. తమ్ముడు ఉండని చెప్పి బండి కాడికి పిలిపించుకున్నాను. ఊళ్ళో లోడ్ కానే కాలేదు, లోడ్ అయిపోయింది వచ్చేసే నువ్వు అని చెప్పేసి అన్నాడు. లోడ్ అయింది కదా మళ్ళీ బండి ఇన్ని రోజులు. నాకు ఎంత ఆనందంగా ఉంది కానీ సంతోషంగా ఉంటది. గొప్పకుని తారపాల తాడి కట్టుకోవాలన్నా ఇబ్బంది, దానివల్ల అబద్ధమాడి పిలిపించాను. కారు వేసుకుని వచ్చారు. అలా ఉంది, చూసారు కదా మీ భాగం మేఘాల మీద. బద్రి ప్రసాద్ ఒక్క పేరు కూడా కరెక్ట్ కాదు, రాజుగారి పేరు ఒక్కటే కరెక్ట్, బద్రి కాదు ప్రసాద్ గారు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత నోటికి ఏ పేరు వస్తే అదే అంటాడు. రోడ్డు చాలా విపరీతంగా ఉంటది, బండి ఇలాగా పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనం ఫస్ట్ టైం అక్కడికి వెళ్తున్నాం, నాకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంది. యాక్చువల్లీ జమ్మూ కాశ్మీర్ అనుకున్నాం కానీ అసలు మార్కెట్ అస్సలు లేదు. ఇప్పుడు అటు నుంచి అటు వెళ్దాం కానీ ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళడానికి లేదు. అందుకని చెప్పేసి ఏదో ఒకటి తక్కువ చెప్తున్నారు. అందులో చలి కూడా విపరీతమైన చలి ఉంటది. ఇంత రిస్క్ తీసుకొని మనం అక్కడ దాకా వెళ్ళిన చలికి తట్టుకొని కూడా కిరాయి మళ్ళీ ఇప్పుడు మనకి ఇదే లేదు కూడా అంతే, కిరాయి అంతే ఉంటది, దూరం తక్కువ. దూరము సేమ్ మైలేజ్. జమ్మూ కాశ్మీర్ ఇది ఒకటే మైలేజ్. ఇంటికి వెళ్ళిపోతలే వీలైతే ఎంత దూరం వెళ్తా చూడతాను నేను. మనకి తమ్ముడికి కొంచెం వెహికల్లో అంటే కిరాయిల గురించి కొంచెం తక్కువ కదా, అలా జమ్మూ కాశ్మీర్ అని అనుకుంటున్నాడు మనవాడు. కానీ అది ఇది ఒకటే మైలేజ్. ఇది వచ్చి 240 కిరాయి, అది వచ్చి 130 కిరాయి. 130కి తమ్ముడు ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా 50,000 చేతికి పెట్టాలా, తోలుగేట్లకి వాటికి వీటికి. అది ఇది అనుకో నా శాలరీ పోద్ది, తమ్ముడు తింటాకి బండిలో ఖర్చు అంతా పోద్ది. తమ్ముడికి నాకు తెలిసి ఉండి ఒక 60-70 మిగులుతుంది. మనకేంటంటే మనం వీడియోలో మంచి మంచి లొకేషన్ చూపించాలి, మంచి ఏరియాలో పోవాలి, కొత్త కొత్త ప్లేస్లో పోవాలని చెప్పేసి మనం అనుకుంటాం. అన్నీ ఎంతసేపు ఉన్నా కానీ ఆ మంచి కిరాయి అదే చూస్తాడు. కానీ ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, మనం ఛానల్ పెట్టినామంటే ఒక ఛానల్లో మనం అందరికీ మనం ఎంటర్టైన్మెంట్ చేయాలి, మంచి మంచి వీడియోస్ చూపించాలి. అట్లా అని చెప్పేసి మనం డిఫరెంట్ ప్లేస్లోకి వెళ్ళాలని ఆలోచిస్తాం. అన్నీ ఏమనుకుంటాడంటే ఎంతసేపు ఉన్నా కానీ కిరాయి అటు పోతే తక్కువ అవుతుంది కదా, ఇదే ఆలోచిస్తారు. మనం ఒక బండి ఉన్నప్పుడు ఆ కిరాయి తక్కువ ఉన్నా సరే కానీ మనం వెళ్ళే ప్లేస్ అన్ని డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళాలి, అందరికి మంచి మంచి ప్లేస్ చూపించాలి, కొత్తగా ఏదైనా ఒకటి చెప్పాలని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే తీసుకుంటాం అనమాట. పోయిన ప్లేస్కి మళ్ళీ పోవాలనిపించదు. అట్లా నేను అనుకుంటా. అలాగే నువ్వు అనుకున్నావు తమ్ముడు, బండికి రూపాయి మిగిలిందానికి వెళ్ళి బండి నలగొట్టుకొని వచ్చేసి సుఖమే అని చెప్పు నాకు. వీడియో అలాగే ఇలాగంటే అలాగే వెళ్తేనే ఎక్కువ మార్కులు వస్తాయి నాకు. చూడు కావాలి అంతేనా ఎక్కువ చూడు, నీకు 4 లక్షలు పూర్తి చేయకపోతే నేను అనుమానింగ్లేను. యానిమల్ లవర్ ఛానల్లో అన్న 4 లక్షల సబ్స్క్రైబర్ పూర్తి చేస్తాడంట. వాళ్ళందరూ అయితే నా పెన్షన్ వీడికి వచ్చినట్టు మూతిగా కుట్లు పడిపోతాను, కరిసేస్తానుగా. అది రూలర్స్ గాడు, బ్లాక్ గాడు, బ్లాక్ బెల్డర్ గాడు చూసా ఎలా అవుతాడు, బ్లాక్ బెల్డర్ గాడు. ఏందో అయ్యా నాకు ఏం మాట్లాడినా వస్తుంది. లోడింగ్ అయ్యేటప్పుడు చూద్దాం. అంటే కొద్దిసేపు అయితే ఇట్లా గట్టిగా రేజ్ చేయాలి. స్టార్టింగ్ లో అయితే మనకు బండి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చాయో చూస్తుంది కదా మీరే. ఇప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. స్టార్టింగ్ లో వచ్చిన అయితే బస్సు ప్రాబ్లం వచ్చింది.
పాయింట్లో మనకైతే లోడింగ్ అవుతుంది ఇప్పుడు. అనే ఇట్ సైడ్ డోర్ వేలే మైకు లేవాడా, నువ్వు ఎంతసేపు ఊరినా ఏం వినిపించదు. ఇట్ సైడ్ డోర్ ఎద్దుదా, అట్ సైడ్ డోర్ వేలే ఏం కనిపిస్తలే అద్దంలో. నువ్వే కోళ్ళ మెస్సులు ఎక్కువ ఇదే గలీలో లోడ్ అయితే మన కోడికి అదే కోడి జాలీలు కదా కోళ్ళు అందులో వేసి మామూలుగా ఆంధ్రాలో మెస్సులు అంటారు, తెలంగాణలో అయితే జాలీలు అంటారు. అన్ని అది తీసుకురాలి మళ్ళీ లోడింగ్కి ఫస్ట్ బద్దులు ఓకే ఓకే బద్దలు వేసి బద్దల మీద అయ్యేయాలి. ఒకవేళ వాటర్ కింద ఏమన్నా చుక్కలు చుక్కలు కానీ జంగు పట్టకుండా సేఫ్టీగా. సరే మనకి ఇలా లోడింగ్ అయితే ఇక్కడ కాదు, మనకు ఆ బద్దలు అని వేస్తారు. చెక్క బద్దలా ఐరన్ బద్దలేనా? అప్పుడు బద్దలు వేసిన తర్వాత మెస్లు వేస్తారు. మళ్ళీ అడిగిన తర్వాత ఆ బద్దలు చుట్టుకొని మెస్లు వేసుకుంటారు, వాళ్ళు రెడీ చేసుకుంటారు. ఓకే ఓకే ఇక్కడ నుంచి మన స్టాక్ అనేది తీసుకొని అక్కడ రెడీ చేసుకుంటారు అనమాట. ఇక్కడ రెడీ చేసి పంపిస్తే మనకి అవన్నీ ఇట్లా బండిలో పెడితే చాలా తక్కువ అయిపోతుంది. అదే మొత్తం అన్ని ఒక్కొక్క ప్లేట్ గా పేర్చినాం అనుకో ఎక్కువ పడుతుంది అనమాట లోడింగ్, అంతేగా? ఓకే బైక్ లేక ఇంత ఇబ్బంది మనకి. ఫోన్ అవసరం లేదు, ఒక గంట లోడ్ అయిపోతే గంటలో అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బైక్లే లైఫ్ వెళ్ళే. ఇప్పుడైతే లేబర్ వచ్చేసారు కాబట్టి బండి లోడింగ్ పాయింట్ లో పెడుతున్నాము. లోడింగ్ పాయింట్ లోకి వచ్చి లోడ్ అయిన తర్వాత 800 బద్దలు వేయాలంట. లేబర్ కూడా వచ్చేసిండ్రు, అందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి వెళ్తారా? ఉంటాయండి, అక్కడ దాకా వస్తాండి. అలాగే వస్తుందండి, అటే వస్తుంది. ఈలోపు కవర్లు తీసుకోండి. లట్టుకుంటా పక్కకి కానీ అల్లు లట్టుకుంటారా బా స్టడీ చేయి బా స్టడీ అంటే అయితే వచ్చేసారు కాబట్టి మన గురుగారు మేస్త్రి గారు నిన్న నుంచి మమ్మల్ని కష్టపెట్టారండి. మీరు ఇంకా రేపు కూడా ఉంది. రేపునండి? రేపు ఎలా ఉంటుందండి? కంగారు పడకో, ఇక్కడ పని కంగారు పడకూడదు. సరిపోయిందమ్మా, ఇక్కడ పని అంతా కంగారు పడకూడదు, దూరం బండి కదా అందుకు. 800 బద్దలు అంట. డోర్ తీయాలా? డోర్ తీయాలా? డోర్ తీయాలి. 800 బద్దలు అయ్యి 700. ఏం చేయదు కదా. బాగుందా? ఏమైనా మంచిగా ఆడుకుంటా. షేకండి షేకండి. పొద్దున్న కోతుడు చూపెట్టే టీవీలో ఇచ్చుకుని ఇలా 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 అన్నాయి కోతులు. అమ్మ అన్ని ఇలాగే ఉండే రేపు పొద్దున చేతిలో చెల్ల కూడా అడ్డిపోతాయి బాబా అంటున్నారు. 3 కోతులు ఆడుకున్నాయి చెల్ల ఆడుకుంటాయి. మా దగ్గర కూడా ఉండే కోతి ఉండాలి ఉండాలి. ధీర పోయింది, తీసుకెళ్ళిపోయారు ఫారెస్ట్ వాళ్ళు. ఇంకా మళ్ళీ తెచ్చుకున్నాం. పట్టుకోవాలా? వేసిన తర్వాత మెస్లు ఎత్తారా? బారు 30 అడుగులా 30 ఎక్కువనే ఉంటాయి. ఇంకెక్కువ 30 ఇంకా 30 సెట్ చేయండి గురుగారు మేస్త్రి గారు. నిన్న నుంచి మమ్మల్ని ఇక్కడ పిల్లల్ని దూరం చేసి ఇక్కడ పొగడ పెట్టారు దోమల్లో. మా వాహనం వచ్చారు కానీ కొంచెం నవ్వుతాలుగా ఉందో లేకపోతే ఇంకా శ్రోమని ఉండేవాడిని. నీ పనులు చూపి దాని పనులు చూపి, నీ పనులు చూపి, నీ చూపి నీ అనరా నీ అనరా. ఎవరి పనులు బాగున్నారా? నీయే తెల్లగా ఉన్నాయి. ఆ రోజు బ్రష్ చేయకుండా తెల్లగా ఉన్నాయి. నువ్వు రోజు బ్రష్ చేసినా నల్లగా ఉన్నాయి. అన్ని జొడబాయలు గుట్కాలు తంబాకులు తిని మానేయాలి మరి. తింటావు రన్నింగ్ లో వేస్తావు. ఒక ఈ బద్దలు వేసిన తర్వాత మనకి మెస్లు వేస్తారు. మెస్లు వేసేస్తే ఎప్పటివరకు అవుతుంది లోడింగ్? పక్కన కాట రేపు అయిపోద్ది. రేపేందా? రేపే అవుతుంది.
లోడ్ అయిపోతే మన కాంటకి వెళ్ళాలా? ఇప్పుడు చేసుకునే వాళ్ళ కాట ఎంటీ పెట్టావా? ఎంటీ పెట్టండి. ఎంటీ కాంట పెట్టుకొని వచ్చి అనే ఫస్ట్ ఎంటీ కాంట పెట్టుకొని వచ్చిన తర్వాత లోడ్ వేసిన తర్వాత మళ్ళీ లోడ్ కాంట వెయిట్ అంతతో పెట్టి దాన్ని పెట్టి మెసలు వేస్తారు. మెస్లు వేస్తారు. ఈ ఎంత ముందే మాట్లాడుకున్న హైట్ చేసి గట్ట మాకు సంబంధం లేదు. హైట్ వచ్చినా హైట్ గట్ట మాకు సంబంధం లేదు. బార్బిష్ బార్డర్లో కూడా కేసులు వేస్తున్నారు కాబట్టి మనకి 29 టన్నులు గ్యారెంటీగా మాట్లాడుకున్నాం. మనకి 26, 25 వస్తుంది అన్నారు. దాన్ని బట్టి చూద్దాం ఎంతవరకు అవుద్దాం. హైట్ కేసు అయితే మన సంబంధం లేదు. మన తమ్ముడికి కొంచెం అనుభవం తక్కువ కాబట్టి హైట్ పులిపాడియే కదా మనకెందుకు పర్లేదే రాని అంటున్నాడు తెలియదు కాబట్టి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మన దగ్గరికి బ్రదర్స్ వచ్చిర్రు. దీన్ని లక్కీ చెట్ అంటారు బ్రో. లక్కీ బ్యాంబో అంటారంట. మనకు అంత ఐడియా లేదు. ఇది వేర్లు ఈ కుండీలోనే వస్తాయా? దీంట్లో వాటర్ పోస్తే అందులోనే వాటర్ పోయాలన్న. మన బండ్లో పెట్టుకోమని తెచ్చిర్రు. సెట్ చేద్దాం, బండ్లో పెట్టడానికి ట్రై చేద్దాం. అంత ప్రేమతో తెచ్చిరు కాబట్టి. ఇదేంటి తెల్ల పాల? బాదం పాలు అన్న తమ్మురాజుగా మీకు తెచ్చాము. మామూలుగా ఇది జ్యూస్ పాయింట్లలో వేరే కలర్ ఉంటాయి కదా? లేదన్న, అది వేరే స్వచ్ఛమైన పాలు ఉన్నాయి. ఈ స్వచ్ఛమైన బాదం పాలు అంట మన కోసం తెచ్చిర్రు. మన డింపి గారు తాగితే డింపి గారిని కూడా కొన్ని పోద్దాం. తమిరానికి ఏం చెప్పి పూతరేకులా? తమిరాజనే కోసం పూతరేకులు తెచ్చిర్రు. 2 బాక్సులు ఒకటి కాదు మళ్ళీ. థ్యాంక్స్ చెప్పవా మరి? థ్యాంక్స్ మొన్న చూడాలి పచ్చళ్ళు అయ్యి కొని ఇచ్చారు మొత్తం. ఇచ్చారా ఆల్రెడీ నీ దగ్గరికి? మరి మొక్కలు వెళ్ళారు బండ్లు అంతానా? ఓహో, కడియప్లంక మీద కదా? ఓకే, ఇవాళ వచ్చేసి కడియప్లంక అనమాట. మా కోసం అయితే ప్రేమ తెచ్చారు. ఇంకేమో తెచ్చిరుగా చెట్లు, చెట్లుగా పూలు, చెట్ల పూల మొక్కలు. ఎవరికి? తమ్మిరాజనేక ఇంట్లో పెట్టుకుంటారు అట్లా? గులాబీ చెట్లు అన్న. గులాబీ చెట్లు తీసుకొచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే కడియప్లంకలో మనకి నర్సరీస్ చాలా ఉంటాయి అనమాట. అక్కడైతే మన ముఖేష్ అంబానీ వాళ్ళ ఇంట్లో ₹1 కోటి విలువ చేసే ఒక చెట్టు కూడా ఉందన్నమాట. వాళ్ళు తీసుకెళ్లిరు. ఇక్కడ నుంచే తీసుకెళ్ళారు. అది కడియప్లంక నుంచే తీసుకెళ్లిరు. ఉన్నదా ఇక్కడ? ఇంకా చాలా చెట్లు ఉన్నాయి అనమాట. అక్కడైతే ₹1 కోటి విలువ చేసే చెట్లు ఉన్నాయంటే అది ఎంత పెద్ద నర్సరీలు ఉంటాయి అక్కడ మీరే ఊహించుకోవచ్చు. ఇంకా అక్కడ వెళ్ళడానికి కూడా ట్రై చేద్దాం. మన బ్రదర్స్ కూడా ఉండి వస్తానంటారు. కానీ వీలైతేనో వెళ్తాం, లేదనుకో వెంటనే వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం వెళ్ళిపోతాం. మన వీడిని కూడా యాక్చువల్గా నేను అన్న గిఫ్ట్ ఇచ్చినానంటే మన బండిలో ఉంచుకోవడానికి కాదు, అన్న వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడానికి అనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు దారిలో అన్న వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాం. అంటే అన్నకి ఇష్టం కావాలని నన్ను ఇంతకుముందుకు వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా. అందుకని చెప్పేసి అన్న కోసం గిఫ్ట్గా తెచ్చిన. ఇది బండిలో ఉండలేదు. ఎందుకంటే ముందే చెప్తున్నా, కామెంట్స్ పెడతారు చాలా మంది, ఇది ఏడు ఉంటుంది బండిలో, ఇదేం తెచ్చినాం అని చెప్పేసి అంటారు. అందుకని చెప్తున్నా, అది నా కోసం కాదు, అన్న గిఫ్ట్ ఇవ్వడం కోసం తీసుకొచ్చినాం. ఇక్కడ ఈ బండిలో ఒకరోజు జర్నీ చేస్తుంది. వెళ్ళేటప్పుడు దారిలో అక్కడ వేసేసి మైకు ఊట్ల అన్నీ ఉన్నాయి అనమాట. అవన్నీ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతాం. మా బట్టలు గిన్నెలు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి అన్న వాళ్ళ ఇంటి ఇక్కడ. ఓకేనా అన్నయ్య? అన్న కోసం గిఫ్ట్ ఇది. ట్రీట్మెంట్ కంప్లీట్ అయితే దానికి ఎంత అయిందన్న ట్రీట్మెంట్కి? మన కోసం అయితే అన్న వాళ్ళు ఫుడ్ కూడా తీసుకొచ్చారు. మనం తిందాం. ఫుడ్ తినేసి ఇంకా వీడియో అయితే కంప్లీట్ చేసేస్తాం. చెడికి అది కాలికి నేను చేస్తే పొద్దున కొంచెం నేను ట్రీట్మెంట్ తెచ్చిరు, థమ్స్అప్ తెచ్చిరు. వద్దని ఎంత బదిలానా కానీ తినట్లేరు. తినండి అన్న, తినండి అని చెప్పేసి తీసుకొచ్చారు. మేము కూడా వాళ్ళు తెచ్చినందుకు మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా మర్యాదలు చేయాలి కాబట్టి మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత బండి అన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ ఏరియాలో అవుతుంది కదా, ఎక్కడున్నా సరే అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తామని చెప్పేసి మాట ఇచ్చినాం. పక్కా వెళ్తాం. నర్సరీలో వీడియో కూడా తీస్తాం. కడిమి నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, మొక్కలు తెచ్చారు, జ్యూసులు తెచ్చారు, పానీపూరి ఏంటంటారు పూతరేకులు బాక్స్ తెచ్చారు 2 డ్రింక్ బాటిల్స్. ఏంటి బిర్యానీ? ఏం బిర్యానీ తిన్నాడా? రైబో బిర్యానీ. మొన్న మొక్కలోకి వచ్చినప్పుడు కూడా అక్కడే మనోళ్ళు తీసుకెళ్ళారు అక్కడికి. మొక్కలు కట్టేయగలకి వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. అన్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్. మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి పొద్దున్న నుంచి ఉండి ఫుడ్ కూడా అరేంజ్ చేసి మాకు కావాల్సిన అన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా కావాల్సిన మర్యాదలు మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ బెస్ట్. బాయ్ బాయ్. లైక్ టైకు.